విచిత్ర వీరుడు చిత్రాంగుడు పెరుగుతుంటే శాంతనుడు వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటున్నాడు. అన్న భీష్ముడే స్వయంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాడు. శాంతనుడు అప్పటికే వృద్ధాపంలోకి చేరుకున్నాడు. ఒకరోజు చిన్న కొడుకు చిత్రాంగదుడు ఒక గాంధర్వునితో యుద్ధం చేసి చనిపోయాడు. అందుకు శాంతనుడు ఎంతో దుఃఖించాడు. తర్వాత భీష్ముని పిలిచి, నీ తల్లి సత్యవతిని, నీ తమ్ముని విచిత్ర వీరుని, మన కురు సామ్రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అని కోరి తను కూడా చనిపోయాడు. సత్యవతి విచిత్ర వీరునితో పాటు భీష్ముని కూడా తన సంత కొడుకులాగానే చూసుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు భీష్ముడు విచిత్ర వీరుని రాజపట్టాభిషేకం చేయించి మహారాజు చేశాడు. ఇక రాజ్యంలో మిగిలిపోయిన చివరి వారసుడు విచిత్ర వీరుడే. అప్పటికే విచిత్ర వీరుని ఆరోగ్యం విషమించింది. ఒకవేళ విచిత్ర వీరుడు అనారోగ్యంతో చనిపోతే రాజ్యానికి వారసులు ఉండరు కాబట్టి వెంటనే అతనికి పెళ్లి చేయాలని భీష్ముడు అనుకున్నాడు. అప్పుడు అదే సమయంలో కాశీరాజు తన 3 కూతులకి స్వయంవరం ప్రకటించాడు అని తెలిసింది. విచిత్ర వీరుని స్వయంవరానికి పంపిస్తే అతనికి ఉన్న అనారోగ్యం వలన స్వయంవరంలో అతను ఓడిపోతాడని కనుక తనే స్వయంగా స్వయంవరంలోకి ప్రవేశించి అక్కడ రాజకుమారులందరితో తనతో యుద్ధానికి పిలిచాడు. అక్కడున్న రాజులు వాళ్ళందరూ కలిసి ఒకేసారి భీష్మునితో యుద్ధం చేసి భీష్ముని పరాక్రమం ముందు నిలవలేకపోయారు. పూర్తి పరాభవం జరగక ముందుకే గౌరవంగా భీష్మునితో యుద్ధం విరమించుకుంటే మంచిదని, కనీసం మర్యాదన దక్కుతుందని స్వయంవరంలోని రాజులంతా ఒక్కొక్కరిగా యుద్ధాన్ని విరమించుకోవడం మొదలుపెట్టారు. కానీ ఒక్క సాల్వ దేశపు యువరాజు మాత్రం సాల్వుడు మాత్రమే చివరి వరకు పోరాడుతూనే ఉన్నాడు. కాశీరాజు యొక్క 3 కూతుళ్లను తీసుకొని వెళ్లిపోతున్న భీష్ముని వెంబడిస్తూ ఊరి పొలిమేర వరకు తన శక్తి కొద్దీ పోరాడాడు సాల్వుడు. ఇక లాభం లేదని గ్రహించి ఓటమి వలన కలిగిన అవమాన భారాన్ని దిగమింగుకొని వెనుకకు తిరిగిపోయాడు. భీష్ముడు స్వయంవరంలో గెలుచుకున్న తన 3 కన్యలే అంబ, అంబిక, అంబాలికలు. వాళ్ళతో కలిసి హస్తినాపురం వైపు అలా వెళ్తుండగా అంబ భీష్మునితో తన మనసులో మాట బయటపెట్టింది. ఓ మహావీర,